హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుట్టబొమ్మ డైరీస్. సో ఇవాల్టి వీడియో ఒక పెళ్లి పట్టు చీరల షాపింగ్ వ్లాగ్. సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. పెళ్లి పట్టు చీరలు అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు. సో మా చెల్లెలు పెళ్లి కోసం చీరలు కొనడానికైతే కంచికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఈ స్ట్రీట్ మొత్తం షాపింగే అనమాట. శారీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేమైతే ఏఎస్ బాబుషా షాప్కి అయితే వెళ్తున్నాము శారీస్ తీసుకోవడానికి. మా ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీలో ఏ సెలబ్రేషన్స్కి మ్యారేజెస్కి అయినా ఏఎస్ బాబుషాకే వస్తూ ఉంటాము. మా అక్క పెళ్ళికి అండ్ నా పెళ్ళికి కూడా ఆల్మోస్ట్ ఇక్కడే చీరలు అయితే తీసుకున్నాము. అండ్ ప్రకాష్ సిల్క్స్లో కూడా బాగుంటాయి. సో ఈ రెండు షాప్స్లో మేము మోస్ట్లీ అయితే షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మేమైతే సంక్రాంతి టైంలో వచ్చాము. ఇక్కడ చూస్తున్నారుగా చీర ముగ్గు అయితే ఎంత బాగా వేస్తున్నారు. చీరలు ఎంత మంచిగా నేస్తారో ముగ్గులు కూడా అంతే బాగా పెట్టున్నారు. అండ్ ఇక్కడ చాలా వరకు మిస్లీడింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చాలామంది మనం వెళ్ళగానే మా షాప్కి రండి, మేమైతే హోల్సేల్ డిస్కౌంట్ ఇస్తాము, ఇంట్లోనే నేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. అస్సలు నమ్మకండి. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఇక్కడైతే శారీస్ అయితే తీసుకున్నారంట వచ్చి ఇట్లా ఇంట్లో నేస్తారు అని చెప్పి. సో కొన్ని రోజులకే ఆ శారీ అయితే పాడైపోయింది. సో అలాంటి మిస్లీడింగ్స్ అయితే చాలా వరకు జరుగుతాయి. ముందుగా మీరైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోరండి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు మేమైతే ఇంకా లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారుగా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సంక్రాంతి టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకున్నాము, బట్ చాలా అయితే క్రౌడ్ అయితే ఉండే. మాకైతే ప్లేస్ కూడా లేదు కూర్చోవడానికి. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ప్లేస్ అయితే దొరికింది. అండ్ మనం వెళ్ళి ఇంకా ప్లేస్లో కూర్చున్నాక మనకైతే ఒక పర్సన్ అయితే అలొకేట్ చేస్తారు మనకి శారీస్ అని చూపించడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ర్యాక్స్ మొత్తం శారీసే అన్నమాట. మనకి ఇక్కడ ఏఎస్ బాబుషాల వాళ్ళ కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇప్పుడైతే మనకి పేస్టల్ కలర్స్ అయితే నడుస్తుంది. సో పేస్టల్ కలర్స్లో శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనం కానీ ఏదైనా మనకి మొబైల్లో చూపించినా వాళ్ళైతే ఆ సేమ్ ప్యాటర్న్ శారీస్ అయితే చూపిస్తారు. అండ్ ప్రింట్రెస్ట్ ప్యాటర్న్ శారీసు అండ్ చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్రైస్ రేంజెస్ వచ్చి 1000 రూపీస్ నుంచి 1 lakh 1.5 lakh 2 lakhs వరకు అయితే కూడా శారీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక నేను మా అక్క అయితే ఇంకా శారీస్ అయితే వెతకడం స్టార్ట్ చేసేసాము. వాళ్ళైతే ఇంకా చూపిస్తున్నారు. మా అమ్మ వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా ప్రతి ఒక్క ర్యాక్ షాప్ మొత్తం ఎతికేసామన్నమాట. మొత్తం అన్నీ చూసి ఇంకా ఫైనల్గా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వాళ్ళైతే ఇట్లా శారీస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే కట్టి చూపిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో జనవరి మంత్ ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళ టైం కాబట్టి చాలా వరకు షాపింగ్ అయితే వచ్చిన్నారు. సో డిఫరెంట్గా మనకైతే కలర్ కాంబినేషన్స్ నేను చెప్పాను కదా పేస్టల్స్లో అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ 5000 10,000 అబోవ్ పెడితేనే శారీస్ అయితే బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడైతే నేనైతే ఒక శారీని అయితే ట్రై చేస్తున్నాను. సో మా అమ్మ పెళ్ళికి సేమ్ ఇలాంటి శారీనే కట్టుకున్నారు. సో ఈ శారీ చూడగానే నాకు ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ గుర్తొచ్చి ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. అండ్ ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. పెట్టుబడి చీరలు మాకు పెళ్లి కూతురికి శారీస్ అయితే తీసుకున్నాము. అండ్ ప్రకాష్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ మార్నింగ్ ఎప్పుడో 9 o'clock 10 o'clock అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5 6 అవుతుంది. అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు. ఆడవాళ్ళకి చీరల దగ్గరికి వెళ్తే అసలు టైం ఎలా తెలుస్తుంది. సో చూసారుగా ఇదే అండి మా పెళ్లి పట్టు చీరల షాపింగ్ బ్లాగ్. మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.